హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడికాయతోటి ఏ వంట చేసుకున్నా, ఏ కర్రీలో వేసినా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి. ఈరోజు నేను వంకాయ, మునక్కాయ, మామిడికాయ ఇగురు చేయబోతున్నానండి. ఈ కర్రీ అయితే చాలా సూపర్ టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం మునక్కాయలు, మామిడికాయ అండ్ వంకాయ కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పోపు పెట్టాలి. పోపు పెట్టి పోపు గింజలు వేసాక ఆనియన్, ఒక ఎండుమిర్చి, మీ ఇష్టం, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. టమాటా కొంచెం మగ్గాక ఈ మునక్కాయ ముక్కలు వేయండి. మునక్కాయలు వేసాక ఆ మునక్కాయలు కూడా కొంచెం వాడాలండి, ఎందుకంటే వంకాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ముందు వంకాయ మామిడికాయ వేయొద్దు. మునక్కాయలు కొంచెం లైట్గా ఒక 2 సెకండ్స్ ఇలాగ మూత పెట్టి మగ్గనిచ్చాక ఆ తర్వాత బ్రింజలు వేసుకుంటే మనకు ఒకటేసారి అన్నీ ఉడికిపోతాయి. అందుకోసమే ముందుగా బ్రింజల్ మ్యాంగో వేయకండి. చూడండి, ఇలాగ మళ్ళీ మూత తీసి బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్రింజలు వేయండి. బ్రింజలు, మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసి బాగా కలబెట్టుకోవాలండి. అలాగే కారము, పసుపు కూడా ముందే వేసేసేసుకోండి. ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ వాటర్ పోయొద్దు. ఎందుకంటే ఇది ఇగురు కాబట్టి. ఇగురు అంటే వాటర్ లేకుండా కూడా చేస్తారు చాలామంది, కాకపోతే మునక్కాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోసి ఉడికిస్తాము. టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. అంతే అండి. ఈ కర్రీ చాలా సూపర్ టేస్టీగా, గుత్తంగా చాలా బాగా వస్తుందండి. నా కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. అన్నం లేక కానీ, సంగట్లే కానీ ఈ కర్రీ చాలా బాగా ఉంటుంది. మీకు కూడా టైం ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.